గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ భేటీ. రాష్ట్ర తాజా పరిస్థితులపై నివేదిక. తెరాస పార్టీపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కూకట్పల్లిలో కార్యకర్తల సమావేశం. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం. నల్గొండ జిల్లా పిఏపల్లిలో అధికారులను అడ్డుకున్న గిరిజన సంఘాలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే తెలంగాణ గవర్నర్ నరసింహన్ మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను ఆయనకు వివరించారు. ఇక కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ వద్ద పునర్నిర్మించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీది. కేంద్రంలో దోస్తులం, రాష్ట్రంలో శత్రువులం అంటే ప్రజలు నమ్మరు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండు తోడు దొంగలే. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం వాస్తవం కాదా అంటూ తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. ఆడపడుతులు సగం మాకు రిజర్వేషన్ కావాలని, స్థానిక సంస్థల మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిందో రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలోపేతం చేసి ప్రత్యక్షంగా వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టి మహిళా రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను కూడా ఒంటింటికే పరిమితం కాకుండా మీరు కూడా రాజ్యాలు నడపాలి. ఆ కేసును పక్కన పెట్టిండ్రు. ప్రజలకు చెప్పండి. ఇవాళ మీరు ఆరోపించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 40,000 కోట్ల రూపాయలు తీసుకుంటే జేబు కొట్టే 10 రూపాయలు కొట్టే కేసులకి కొట్టి జైల్లో పెడుతున్న ప్రభుత్వాలు ఇవాళ హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఎందుకు కేసీఆర్ మీద కేసులు పెడతలేడు? మింగిన సొమ్మును ఎందుకు కట్టిస్తలేరు? ఒక్కసారి ఆలోచన చేయండి. దీని వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. ఇక హోలగుంద మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో సరిగ్గా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కోసం వెళితే సరిగ్గా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరియు తహసీల్దార్ ఎప్పుడు వెళ్ళినా ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. పేపర్లు చూస్తాం, రికార్డు రూమ్లో వెతుకుతాం అంటున్నారు. ఆ రికార్డు వెతికేది మా ఇంట్లోనే ఉన్నా, నేను తెస్తానని చెప్పి ఈరోజు వస్తే ఎందుకు వచ్చారు మేడం లేదంటే వీఆర్ఓ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది గజ్జాలి ఇన్ఛార్జ్. మాకు మరి ప్రాబ్లం చాలా ఉన్నాయి. నా ఒక్కందే కాదు, మండలాల నుంచి చుట్టూ గ్రామాల నుంచి వచ్చారు. వాటి సమస్యలు ఏమో అడిగా తెలుసుకోండి మీరు. మా వరకు మేము చెప్పాము ఎప్పటి గురించి. మాది ఏఎస్ఐ గారి నుంచి వచ్చాను. ఆడపాప పెళ్లి ఉంది, ఇంకా 4 రోజులు తాళి నిలబడింది. మీ పేరు? లక్ష్మీరెడ్డి. మా పేరండి ఏఎస్ఐ గారు. అతని పేరు రామచంద్రారెడ్డి. డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన కర్నూలు నుంచి వస్తున్నాడు. సుమారు 1:30 ఈ మేడం వచ్చినప్పుడు కానీ మనకు ఎంఆర్ఓ మేడం వచ్చినప్పుడు కానీ తిరుగుతున్నాం. ఎప్పటం మాది స్వస్తి. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఫోటో వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రభుదాస్ మాట్లాడుతూ నిన్న జరిగిన 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మా సంక్షేమ సంఘం భవనం కోసం 500 గజాల స్థలం మరియు 25 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి మమ్మల్ని అక్కున చేర్చుకున్న హరీష్ రావుకు మేము సర్వదా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు జిమ్మి శేఖర్ గౌడ్, కార్యదర్శి పురుషోత్తం, గణేష్, శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సిద్దిపేట ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్య ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కో కన్వీనర్ శైలేందర్ గారు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఇక నిజామాబాద్ జిల్లా బోధనం పట్టణంలో మాజీ కౌన్సిలర్ రాజా విట్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ సుమారు 16,000 ఎకరాల భూములు కబ్జా కూరల్లో ఉన్నాయని, అదేవిధంగా బండివార్డుకు చెందిన భూములు సైతం గత 2 రోజుల క్రితం కొంతమంది బడాబాబులు అక్రమంగా కబ్జాలు చేసుకోవడం దారుణమని అన్నారు. బోధన్ పట్టణానికి ఊపిరి అయిన ఎంఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపించాలని, 1000 ఎకరాల్లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని లాజర్ ప్రకాష్ అన్నారు. మనం ఎన్నేళ్ళైనా కొట్లాడదాం, పొలాలు వంచి పెట్టాం,
ఫ్యాక్టరీని తెరిపించాం. ఫ్యాక్టరీ తెరిపించడానికి నేను ముందుంటా, ఉద్యమిస్తా. నాలాగా ఉద్యమించేవారు ఎవరెవరు ఉన్నారో వారు మీతో పాటు ఇంకా సైన్యాన్ని పెంచండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు. అందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ అన్న, గౌరవ నివాసి అన్న. ముందుగా మనం ఇక్కడ కలవడము నా దృష్టిలో ఇది చాలా పెద్ద సక్సెస్ అనుకోవాలి అన్న. ఎందుకంటే గోరం చరిత్రలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క పాత్ర అణుబాంబుతో సమానం అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నారని చెప్పి ప్రజలందరూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై తెలంగాణను బలపరిచారు. అటువంటిది ముఖ్యమంత్రి గారు కూడా, టీఆర్ఎస్ అధ్యక్షుడు గారు కూడా తెలంగాణ నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తీసుకుంటానని అన్నాడు. ఇక కర్నూలు జిల్లా హోలుగుంద మండలం దేవరగట్టు శ్రీ మలా మల్లేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆలయం చైర్మన్గా మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. మరియు సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు మహేంద్ర కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల ప్రజలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మన ఇంటి దగ్గరికి వచ్చి మాల మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నా దగ్గర ప్రస్తావించినప్పుడు నేను ఒకటే అన్నాను, మన 3 గ్రామాలకి చెందిన దేవస్థానం, అది మీరే ఉండాలని చెప్పేసి నేను అందరినీ నేను నా మనస్ఫూర్తిగా అడిగాను. కానీ 3 గ్రామాల పెద్దలు లేదన్నా, మీరు ఖచ్చితంగా ఆ దేవస్థానానికి చైర్మన్గా ఒకరు బాధ్యతలు తీసుకుంటేనే బాగుంటుందని వాళ్ళ 3 గ్రామాల కోరిక మేరకు ఈరోజు తమ్ముడిని చైర్మన్గా ఎన్నిక చేసేదానికి నేను ఒప్పుకున్నాను. కానీ తమ్ముడికి ఒకే మాట చెప్పా, గత చైర్మన్లు ఏం చేశారో ఏం కథో నాకు తెలీదు. నా తమ్ముడైనా ఇంకొకరైనా దేవుడికి మంచి చేస్తేనే నా మనసు ఒప్పుకుంటుంది, లేదంటే ఒప్పుకోనని చెప్పేసి మా తమ్ముడితో ఆలోచించా. మనము దైవ సంకల్పంతో ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే దైవ సంకల్పం. కాబట్టి ఆ దైవ సన్నిధిలో మనం ఆ దేవుని దయ వల్ల మనం ఈరోజు ఈ ఇంత స్థానానికి వచ్చాము. కాబట్టి ఆ స్థానాన్ని ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు బీజేపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలకు సమాధానమిస్తూ మతి భ్రమించిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? కర్ణాటక గవర్నమెంట్ లాగా కాదు, ఇక్కడ ఉన్నది ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని. మీ ఆటలు ఈ ప్రజల ముందు సాగవని, ప్రజలకు సేవ చేస్తున్న ఎన్నో పథకాలు పెడితే మీరు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరి వారికి మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ పైన, ఈ ప్రభుత్వం పైన, మా నాయకులు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మణ్ గారు, మీకు ఎమ్మెల్యేగా పడిపోయి పిచ్చిలేషన్ ఏమో అనిపిస్తూ ఉంది మాకు చూస్తూ ఉంటే, మీ పరిస్థితి చూస్తూ ఉంటే. ఆయన అంటాడు నిన్న, కేటీఆర్ నువ్వు ఎక్కడా అని. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు కాబట్టి నీకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారు ఏంటో. కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసి వారిపైన ఎన్నో కేసులు కూడా అయినాయి. లక్ష్మణ్ గారు, మీకు మతి భ్రమించవచ్చు కాక, కానీ టీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ గారి పైన, కేసీఆర్ పైన ఊరికి మాట్లాడితే
ఖబర్దార్ అని చెప్పి. ఇక స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతిని పురస్కరించుకుని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. इनो भी देखना जी जरा कांग्रेस पार्टी ఈరోజు స్వర్గస్థులైన గౌరవనీయులు పెద్దలు రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మరి జరుపుకుంటున్నాం. దేశం కోసం మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం చేసి గత 70 సంవత్సరాల నుంచి మరి 50-60 సంవత్సరాల వరకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఎంతో చేసింది. కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది. మరి వారు రాజీవ్ గాంధీ గారి కుటుంబం. ఇక కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయం మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే దోమల నివారణకై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పారిశుద్ధ్య విభాగం అలాగే ఆరోగ్య విభాగం ఎంటమాలజీ మరియు SFAలతో కలిసి అంటువ్యాధులు మలేరియా వంటివి ప్రబలకుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి దోమల పట్ల అవగాహన కలిగించేందుకు వాళ్ళ నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా డ్రమ్ముల్లోనూ అలాగే ఇళ్ల చుట్టూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని లార్వా దశలోని యాంటీ లార్వా ఫాంగింగ్ చేపడుతున్నాము. అందుకు ప్రజలు అందరూ సహకరించాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని అనారోగ్యాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని ఉప కమిషనర్ మోహన్ రెడ్డి తెలియజేశారు.
ఇక నగర శివారులోని రావిరాలలో దాదాపు 400 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలసిన శ్రీ సూర్యగిరి రేణుక ఎల్లమ్మ బోనాలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీర్చి అమ్మవారి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాలలో ఉన్న శ్రీ సూర్యగిరి రేణుక ఎల్లమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు సైతం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ బోనాలతో పాటు అమ్మవారి కళ్యాణం కూడా ఇదే రోజు నిర్వహిస్తారు. భక్తులు కళ్యాణం తిలకించడానికి ఆలయ ప్రాంగణం భక్తులతో పోటెత్తారు. భక్తులు నిప్పుల మీద నడిచి భక్తిని చాటారు. कलियुगे प्रथमपादे दशमयुगे भरतवर्षे भरतखण्डे मेरोदक्षिणभागे श्रीशैलसेवायुगप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदिशे श्री सूर्यगिरि यल्लम्मालये समस्तदेवता गोब्राह्मणेभ्यः शरणसंहितो दक्षिणायने वर्षऋतो श्रावणमासे बहुलपक्षे अद्यायन्तो पुण्यां रेवती नक्षत्रयुक्ता इति पञ्चम्यां वासरावासरस्तौ बहुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एव తీసుకొచ్చి అప్పగించగలరు. భక్తులకు మరొకసారి విజ్ఞప్తి, చిన్న పాప 3 సంవత్సరాల వయసు కలిగిన పాప హైట్రిక ఇప్పుడే తప్పిపోయింది. ఎవరికైనా ఏడుస్తూ కనిపిస్తే లేకపోతే కనిపిస్తే ఈ మైక్ దగ్గర సమర్పించాడు. వారి కుటుంబాన్ని ఎల్లమ్మ తల్లి కాపాడాలని కోరుకుంటున్నాం. ఆత్మంగా సమర్పించిన వాళ్ళపై కృష్ణారెడ్డి బంగారు బంగారు శంకర్ 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని ఎల్లమ్మ తల్లి కాపాడాలని కోరుకుంటున్నాం.
బోనాల వార్షికోత్సవాలు 36వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నవి. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. మరి ఇదే విధంగా గ్రామ పెద్దలు మరియు మిగతా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు కూడా అదేవిధంగా అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇంకా ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు మొదలుగా చెప్పాలంటే గుట్టలో వెలిసినటువంటి అమ్మవారు, తర్వాత చిన్న విగ్రహంగా ఉండి ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో తిరిగి యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అనుమతులు ఇచ్చింది. దీన్ని అడ్డుకుని తీరుతామని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఏఎండి సంస్థ వారు నీటి శాంపుల్ సేకరణకు ప్రభుత్వ వాహనంలో రావడంతో అక్కడే ఉన్నటువంటి గిరిజన సంఘం నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఎండి సంస్థ వారి వాహనాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ఈ ప్రాంతంలో యురేనియం వారు ఎటువంటి కార్యకలాపాలను జరిపినా అడ్డుకుని తీరుతామని అన్నారు. మాజీ ఎంపీ విడియం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలైతే కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలు జరగనీయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దూకుడును అడ్డుకోవాలి అని అన్నారు. లంబాపూర్ పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో కూడా ఉద్యమాలు చేశామని అన్నారు. పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా వద్దొద్దు మాకొద్దు యురేనియం మాకొద్దు వద్దొద్దు మాకొద్దు యురేనియం మాకొద్దు పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా పారదోలదాం యురేనియం కంపెనీలను పారదోలదాం యురేనియం కంపెనీలను కాపాడుకుందాం మన ఊరును కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని మన ఊరుని మన పర్యావరణాన్ని వద్దొద్దు మాకొద్దు వద్దొద్దు మాకొద్దు పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని తవ్వకాలను వ్యతిరేకించాలి. పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడతాం
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం. అచ్చంపేట, నాగార్జున సాగర్ గిరిజనేతలందరం పోరాడతాం. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. యురేనియం వద్దు, యురేనియం వద్దు, యురేనియం వద్దు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా నూతనంగా నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఖమ్మం పట్టణ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత ఖమ్మం పట్టణ మరియు నియోజకవర్గానికి ప్రధానమైన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న భవన పరిసర ప్రాంతాల్లో పచ్చదనంతో నిండి ఉండాలి అని అనేక మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. పట్టణంలో మంచి వాతావరణంలో సెంటర్లు, ఏసీపీ నివాసంతో భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఖమ్మం ప్రజలు అందరికీ ఉపయోగకరమైనదని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. టౌన్లో కొత్తగా నిర్మించిన ఏసీపీ కార్యాలయంలో ఈరోజు హరితారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బిల్డింగ్ నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి మరియు టౌన్కి ప్రధానమైన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంకి ఏర్పాటు చేయబడిన ఈ బిల్డింగ్లో ఈ రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో పరిసర ప్రాంతం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ భేటీ, రాష్ట్ర తాజా పరిస్థితులపై నివేదిక. తెరాస పార్టీపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కూకట్పల్లిలో కార్యకర్తల సమావేశం. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం, నల్గొండ జిల్లా పిఏపల్లిలో అధికారులను అడ్డుకున్న గిరిజన సంఘాలు. ఈవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.